తిరిగి స్వాగతం. నిజామాబాద్ ఆర్య సమాజ్ వద్ద కాసేపటి క్రితం కలకలం చెలరేగింది. పెళ్లి పీటలపై కూర్చున్న అమ్మాయిని ఆమె తరపు బంధువులు అందరి ముందే బలవంతంగా ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. కాసేపట్లో వరుడు ఆమె మెడలో తాళి కట్టాల్సి ఉండగా జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కొత్తపల్లికి చెందిన సౌజన్య, రేంజల్ మండలానికి చెందిన ప్రదీప్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీళ్ల పెళ్లిని పెద్దలు అడ్డుకుంటున్నారు. దీంతో ప్రేమికులు ఓ నిర్ణయానికి వచ్చారు. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకున్న సౌజన్య, ప్రదీప్ నిజామాబాద్ ఆర్య సమాజ్లో దరఖాస్తు చేసుకున్నారు. ముహూర్తం చూసి ఇవాళ పెళ్లి చేసుకునేందుకు ఆర్య సమాజ్ చేరుకున్నారు. అయితే విషయం తెలిసిన సౌజన్య కుటుంబ సభ్యులు ఆఖరి నిమిషంలో అక్కడికి చేరుకున్నారు. అందరూ చూస్తూ ఉండగానే పెళ్లి కూతురు సౌజన్యను బలవంతంగా ఎత్తుకువెళ్లి వాహనంలో తీసుకువెళ్లారు. అడ్డొచ్చిన వరుడు ప్రదీప్ పై దాడి చేశారు. ఇదంతా సినీ ఫకీలో జరగడంతో స్థానికులు విస్తుపోయారు. అమ్మాయి పేరు సౌజన్య, వాళ్ళది కొత్తపల్లి గ్రామం. 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం మేజర్లమే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోపోయేసరికి ఆర్య సమాజ్కి వచ్చి లీగల్గా పెళ్లి చేసుకుంటుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి బలవంతంగా నన్ను కొట్టి అమ్మాయిని కొట్టి తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మాయిని నాకు పోలీసుల నుంచి రక్షణ కావాలి, నన్ను చంపేస్తామంటున్నారు. ఎలాగైనా పోలీసులు సహాయం చేసి పెళ్లి చేయాలి మాకు.